గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ మీద జనాలందరూ కూడా బారులు తీరారు. వినాయకపు విగ్రహాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు కూడా 60,000కు పైగా నిమజ్జనం జరిగినట్లుగా తెలుస్తోంది. జంట నగరాలలో 2,60,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ట్యాంక్ బండ్ దగ్గర భక్తులతో ఇప్పటికీ కూడా కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఎంతసేపట్లో అది మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది? పూర్తి నిమజ్జనాలు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది శ్రీనివాస్? శ్రీనివాస్, చెప్పండి. ట్యాంక్ బండి దగ్గర ఇంకా కూడా నిమజ్జనం యొక్క కోలాహలం మనకి కనిపిస్తుంది. విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం ఏ టైం కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది శ్రీనివాస్? లక్ష్మి, ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఉదయమే పూర్తి చేయాలని తలపుతో ఏర్పాట్లన్నీ చేశారు. కానీ వరుసగా వచ్చే గణనాథులు సంఖ్య ఇంకా అంచనాల కంటే మించిపోవడంతో జాప్యం జరుగుతూ వస్తున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద జిహెచ్ఎంసీ అటు ప్రభుత్వ వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ఈ నిమజ్జనాన్ని అయితే ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గణనాథులతో జాప్యం జరుగుతా ఉంది అనే విషయం వల్లనే అంటే అని మనకు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తం మీద గణనాథులు చాలా సంతోషంగా ఆనందోత్సవాల మధ్య భక్తులైతే ఆడుతూ పాడుతూ తీసుకురావడం, ఇక్కడ ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద గతంలో కంటే ఎక్కువగా గణనాథులు వినాయక్ సాగర్ వైపు వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ గతంలో కంటే తొందరగా ముగించాలని ఖైరతాబాద్ బడా గణేష్ ను ముందే నిమజ్జనం చేసినప్పటికీ ఎక్కువ వస్తున్న గణనాథుల సంఖ్యతోటి జాప్యం జరుగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि